హాయ్ అండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి పెసరట్టు విత్ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ముందుగా నైటే నేను ఒక కప్పు పెసర్లు అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యంని ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకున్నాను. నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకోండి. సో మార్నింగ్ వరకు మనకు మంచిగా నానిపోతాయి అనమాట. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పెసలని అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టి ఫైన్గా మీకు వీలైనంత మెత్తగా రుబ్బుకొని పెట్టేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దీనిలోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో చూసి వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనకి పెసరట్టుకు అయితే పిండి రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకొని అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక 2 ఇంచుల వరకు అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అలాగే వేరుశనగపప్పు, పుట్నాల పప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు రుచికి తగ్గట్టు ఎండుమిర్చి అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటిని బాగా దూరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు మాడిపోతాయి. ఇవి కొంచెం దూరగా వేయించుకున్నాక దీంట్లోకి ఒక చిన్నది ఆనియన్ వేసుకోండి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాక దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసేసుకోండి. వెల్లుల్లి కూడా వేసుకొని టమాటా మంచిగా మగ్గించుకోండి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక చిన్నగా కొద్దిగంత పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. చింతపండు కూడా వేసుకున్నాక చిన్న టీ గ్లాస్ వంటి వాటర్ పోసుకొని రుచికి తగ్గట్టు బెల్లం వేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ ఎలా రెడీ అయ్యాలో చూసేద్దాం. పెనం పెట్టుకొని పెనంకి ఆనియన్ బాగా అప్లై చేసేసుకొని ఇలా దోశ వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలాగా దోశ వేసుకోండి. 2 వైపులా బాగా కాల్చుకున్నాక మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు విత్ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ అల్లం చట్నీ మనకి ఇడ్లీలోకి, దోశలోకి, పూరీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.